హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఉగాది రోజు చేసుకునే భక్షాలు అనేవి చూపిస్తున్నానండి. అవే బొబ్బట్లు పప్పుతో చేసుకునేవి అండి. నేను ఆల్రెడీ చిలకడ దుంపలతో చేసుకునే భక్షాలు అనేవి కూడా పోస్ట్ చేశాను. అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవి ఇంత సాఫ్ట్గా ఇంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల పప్పు అనేది తీసేసుకొని మంచి శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని వాటర్ అనేవి మొత్తం వంపేసి ఆ పప్పు అంతా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ అనేది వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం 4 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి చేసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అనేది తీసుకున్నాను. అది 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. అంతలోపల వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి చిటికెడు సాల్ట్ అనేది వేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా ఇంకాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. దీంట్లోకి నేను ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసేసి అంతా కలుపుకొని వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లకి మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంతకన్నా ఇంకాస్త సాఫ్ట్ అండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి ఆయిల్ కూడా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఒక గంట పాటైనా నానబెట్టేసుకోవాలి. పప్పు అనేది ఇలా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. గరిటెతోని మనం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికి మ్యాష్ చేసుకున్న దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం అనేది వేసుకోవాలి. మీకు ఇంకాస్త టేస్ట్ అనేది కావాలి అని అంటే ఇంకొక 1/2 కప్పు వరకైనా వేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఈ మధ్యలో మనం చేసుకునే ఈ పూర్ణం ముద్ద అనేది మొత్తం దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం దగ్గర పడాలండి. ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారినాక కాస్త దగ్గర అనేది పడుతుంది. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనం ఉండలనేది చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వీటన్నిటిని ఉండల్లాగా చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ మ్యాట్ పైన ఒక కవర్ అనేది వేసుకోవాలి, లేదంటే బటర్ పేపర్ వేసుకున్నా సరిపోతుంది. ఈ కవర్కి కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని చపాతీ ముద్దలో నుంచి కొంచెం తీసుకోవాలండి. ఇలా చిన్న ఉండలుగా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కాస్త కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం పూర్ణంది రెడీ చేసుకున్నాం కదా, ఆ ముద్దను కూడా మధ్యలో పెట్టేసి ఇలా మొత్తము కవర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రౌండ్గా బాల్లాగా చేసేసుకొని పైనుంచి ఇంకో కవర్ పెట్టి చేత్తో ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. మనం పల్చగా ప్రెస్ చేసుకోవాలండి. కొంతమంది ఇలా మందంగా కూడా చేసుకుంటారు. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఇలా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా కవర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ప్రెస్ అవ్వడం కూడా ఆయిల్ ఉండడం వల్ల మొత్తము ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ అవుతుంది. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూ మనం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. పైన కూడా నెయ్యి అంతా అప్లై చేసి సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపుకి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనము ఫ్లేమ్ని కూడా హై టు మీడియం పెట్టుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి. 2 వైపులకు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను ఇంకో విధంగా చేసేది కూడా చూపిస్తున్నాను. కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధంగా చిన్నగా చపాతీ ముద్దను తీసుకొని ప్రెస్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి సేమ్
మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత దీన్ని మనము చపాతీ కర్రతోనే రోల్ చేసుకోవచ్చు. అంటే చేయితో చేసుకోవడం రాని వాళ్ళు ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకున్నా కూడా మంచిగా సన్నగా వచ్చేస్తుంది. అది చాలా పల్చగా కూడా వస్తాయి మనకి భక్ష్యాలు అనేవి. కాకపోతే చపాతీ కర్రతో ఎక్కువగా ప్రెస్ చేయకుండా స్మూత్గా చేసుకోవాలి. పైన పైన ప్రెస్ చేస్తూ గట్టిగా మనం చపాతీని ఎలా అయితే చేస్తామో అలా చేస్తే మొత్తం అంటుకుపోతుంది. దీన్ని కూడా ఈ విధంగా అన్నింటినీ మంచిగా రెండు వైపులా దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది స్పెషల్ భక్ష్యాలు అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.